నమస్కారం. క్రిప్టో ఎస్ఐపీల గురించి ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక విషయం తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. నిజానిజాలేంటో తెలుసుకుందాం. హా ఈ ప్రశ్న బహుశా మీకంటపడే ఉంటుంది. నెలకి జస్ట్ ₹1000 బిట్కాయిన్లో పెడితే అది నిజంగా 174 కోట్లు అవుతుందా? అసలీ లెక్కేంటి? ఈ నంబర్ల వెనుకున్న కథేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, కరెక్టే. 174 కోట్లు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా లెక్కల ప్రకారం ఇది సాధ్యమే. ఎలా అంటారా? బిట్కాయిన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు దాని యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే CAGR సుమారుగా 96% ఉంది. అంటే ప్రతి ఏటా దాని విలువ దాదాపు రెట్టింపు అయిందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద కానీ ఉంది. సరే, లెక్కల సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు వాస్తవంలోకి వద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 17 సంవత్సరాల పాటు ప్రతీ నెలా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చెప్పాలంటే దాదాపు ఎవరూ ఉండరు. సరే, ఇప్పుడు మనం ఈ అంచనాలని కొంచెం మార్చి చూద్దాం. అప్పుడు ఈ నంబర్లు ఎంత దారుణంగా మారిపోతాయో మీరే చూడండి. ఇప్పుడు చూడండి, 17 సంవత్సరాలు కాకుండా కొంచెం రియలిస్టిక్గా 10 ఏళ్లకే ఈ లెక్క చూద్దాం. రిటర్న్స్ అవే అనుకుందాం. అంటే 96.3%. అయినా సరే ఆ 174 కోట్లు కాస్త ఒక్కసారిగా 1.6 కోట్లకు పడిపోతుంది. వావ్! మిగిలిన 172 కోట్లు ఏమైపోయాయి? ఇదేనండి కాంపౌండింగ్ మ్యాజిక్. టైం తగ్గితే దాని ప్రభావం ఎంతలా పడిపోతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆగండి, ఇక్కడతో అయిపోలేదు. ఇంకో వాస్తవమేంటంటే గడిచిన 10 ఏళ్లలో బిట్కాయిన్ యావరేజ్ రిటర్న్ 96% అస్సలే లేదు. అది కేవలం 71.4% మాత్రమే. సో ఇప్పుడు ఈ నంబర్తో మళ్లీ లెక్కేస్తే ఆ 1.6 కోట్లు కూడా కాస్త 49.6 లక్షలకు దిగొస్తుంది. చూసారా? 174 కోట్లతో మొదలుపెట్టి ఇప్పుడు 50 లక్షల కంటే తక్కువకి ఎలా వచ్చేశాం? సరే, సో ఆ 174 కోట్ల కథ మొత్తం ఒక పెద్ద అపోహ అని మనకిప్పుడు అర్థమైపోయింది. కానీ దీనివల్ల క్రిప్టోలో అసలు పొటెన్షియలే లేదని అనుకోవద్దు. మరి అలాంటప్పుడు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ల నుంచి మనం నిజంగా, వాస్తవంగా ఎంత ఆశించవచ్చు? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంచనా చూద్దాం. భవిష్యత్లో బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే దాని మొత్తం విలువ బంగారం మొత్తం విలువను గనక చేరుకుంటే రాబోయే 10 ఏళ్లలో మనకు యావరేజ్గా 32% వార్షిక రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆలోచించండి, 32% అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్క ప్రకారం 10 ఏళ్లలో మనం పెట్టే 1.2 లక్షల పెట్టుబడి 6.6 లక్షలు కావచ్చు. అదే 20 ఏళ్లలో అయితే ఏకంగా ₹1,00,00,000 కూడా మారచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం సాధారణ ఎస్ఐపీల గురించి చూశాం కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఒక తెలివైన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే డబుల్ రిటర్న్ ఎస్ఐపి. డబుల్ రిటర్న్ పేరులోనే ఉంది కదా. అంటే ఈ స్ట్రాటజీలో మన పెట్టుబడి 2 విధాలుగా పెరుగుతుందన్నమాట. మొదటిది, మనం కొన్న క్రిప్టో కాయిన్ ధర పెరగడం వల్ల. రెండవది, మన దగ్గర ఉన్న అవే కాయిన్స్పై మనకు అదనంగా వడ్డీ కూడా వస్తోంది. సో డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్ అండి. నార్మల్ ఎస్ఐపిలో మనం కొన్న కాయిన్లో వాలెట్లో ఖాళీగా పడుంటాయి. వాటి ధర పెరిగే వరకు వెయిట్ చేస్తాయి. కానీ డబుల్ రిటర్న్ ఎస్ఐపిలో అలా కాదు. మన కాయిన్లో ఖాళీగా ఉండకుండా మన కోసం అదనంగా పనిచేసి ప్రతిరోజూ కొంచెం కొంచెం వడ్డీని సంపాదించి పెడతాయి. సరే, థీరీ వినడానికి చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? బైనాన్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈ స్ట్రాటజీని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మనం రెగ్యులర్గా ఎస్ఐపి సెటప్ చేసిన తర్వాత ఎర్న్ అనే సెక్షన్కి వెళ్ళి ఆటో సబ్స్క్రైబ్ అనే ఒక్క బటన్ని ఆన్ చేస్తే చాలు. అంతే. ఇకపై మనం పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా వడ్డీ సంపాదించడం మొదలుపెడుతుంది. ఇది నిజంగా ఒక సెట్ అండ్ ఫర్గెట్ లాంటిది. ఈ ఎర్న్ ఫీచర్లో ఉన్న అసలైన బ్యూటీ ఏంటో తెలుసా? దీని రోజువారీ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ప్రతిరోజు వడ్డీ లెక్కించి మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా మనకు వడ్డీ రూపంలో కొద్దో గొప్పో రాబడి వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లయితే మార్కెట్ పడినప్పుడు ఈ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదింకా పెద్ద ప్లస్ పాయింట్. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ చిన్న మార్పు వల్ల లాంగ్ టర్మ్లో ఎంత పెద్ద తేడా వస్తుంది? జస్ట్ కొన్ని పర్సెంట్ ఎక్కువ రిటర్న్ చివరికి ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇది మైండ్ బ్లోయింగ్. 20 ఏళ్లలో మన 2.4 లక్షల పెట్టుబడి నార్మల్ ఎస్ఐపిలో 32% రాబడితో ₹1,00,00,000 అదే డబుల్ రిటర్న్ ఎస్ఐపిలో కేవలం 3% ఎక్కువ అంటే 35% రాబడితో 1.6 కోట్లు అవుతుంది. అంటే అక్షరాల 60 లక్షల రూపాయలు అదనం. జస్ట్ ఆ ఒక్క చిన్న స్విచ్ ఆన్ చేసినందుకు.
సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదే. స్ట్రాటజీలో చేసే ఒక చిన్న మార్పు లాంగ్ రన్లో మన ఫైనల్ రిజల్ట్ని 50% కన్నా ఎక్కువ పెంచగలదు. అంటే మనం అదే డబ్బు పెడుతున్నాం, అదే మార్కెట్లో ఉంటున్నాం, కానీ కేవలం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడం వల్ల మన సంపదను ఎంతో ఎక్కువగా పెంచుకోగలుగుతున్నాం. అందుకే ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన పెట్టుబడి కేవలం అలా ఖాళీగా పడి ఉందా? లేక అది తనంతట తానుగా మనకోసం అదనంగా సంపాదిస్తోందా? ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీల గురించి ఆలోచిద్దాం. మన డబ్బుని మరింత కష్టపడి పని చేయించే మార్గాలను వెతుకుదాం.